మాటలు ఎలా కావాలయ్యా? నిత్య స్థిరమైన నా వాక్కునికి అన్యథాత్వం ఎప్పటికీ సంభవింపదు కదా అయ్యా. సంభవింపక ఇప్పటికి చేసినది ఏమున్నదయ్యా? ఏమున్నది అయ్యా? అవునయ్యా. నా దీన దశ ఎంచుక యోచింపుడయ్యా. హరిశ్చంద్ర, ఇంతలో చెడ్డప్పుడు కూడా సత్యము 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 అని ఊగులాడుచుంటివే గాని నీకెందులకయ్యా ఈ సత్యము? జటిలైన అనరాదు కానిదిగో అయ్యా, జటిలైన అనరాదు కానిదిగో నీ సత్యంత 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 నీ కొంత కిందకి చేతోటకు మూలము ఇప్పటికి నడిచిపోలేదు తీర్చుడకేలా తిరునందు నీకు అని నచీరు నీకు అంతగను వేదుము చప్పు చిత్తరు చిప్పు కత్తరు ఎంతల దాసివైనా అట్లు కానిచో ఈ పొద్దున అంత ధనం ఎట్లా ఆర్జించగలబోయి? అందుచేతనే నేను చెప్పుతున్న మాటలు కాస్త శ్రద్ధగా వినవయ్యా. వైదిక వృత్తి సంపాదించువంటివా ఒకవేళ వ్యవసాయ వృత్తి చే సవరింతునంతిగా వృత్తి సవరింతునంతిగా ఇవి ఏమయ్యను కాక బానిస వృత్తికి పాల్పడిన కావున మా గురువు గారితో మీ దురవస్థంతయు చెప్పి ఈ రుణబాధ లేకుండా చేయగలను. కావున నా వెంట రమ్ము హరిశ్చంద్ర, నీకెందులకి బాధ? నక్షత్రేశ్వర, నా కంఠము కత్తిరించుతున్న సత్యవాదుడుకు నా మానసం ఒప్పదయ్యా, నా మానసం ఒప్పదు. అందుచేతనే హరిశ్చంద్ర, నీ మేలు కోరి నీ కష్టమును చూచుచు నీకు మహోపకారము చేయదలంచితునయ్యా. పుట్టిన నాటి నుండి అయ్యా, పుట్టిన నాటి నుండి
నేనెరుగుదో పట్టునా అమ్మా చంద్రమతి, నీవు కూడా నీ పెనిబెట్టికి తగినట్లుగానే మాకు దొరికితే అమ్మా. అమ్మా చంద్రమతీదేవి, ఊరక అడ్డు పుల్లలు వేసినట్లు కాదమ్మా. మా సొమ్ము గమ్మలతో లెక్క పెట్టి ఇప్పింపుము. ఒక్క క్షణమాగలం. హరిశ్చంద్ర, నీవు పెద్ద మనిషివా? నీవు ఒక పెద్ద మనిషివా?